ఎంటర్‌ప్రెన్యూర్స్ గా అవతరించాలి అనే గల్ఫ్ యుద్ధం రూపురేఖలు మారిపోతున్నాయి. మొన్నటిదాకా మిసైల్స్, డ్రోన్స్ తో దాడులు చేసుకున్న ఇరాన్, ఇజ్రాయెల్ ఇప్పుడు వ్యూహం మార్చాయి. ఆర్థిక యుద్ధం ప్రారంభించాయి. ఇప్పటిదాకా సైనిక స్థావరాలపై పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఇరాన్ పై ఇప్పటికే సైనికంగా దెబ్బతీసిన అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇప్పుడు ఇరాన్ ఆర్థిక వనరులను ధ్వంసం చేస్తున్నాయి. టెహరాన్ సమీపంలోని చమురు క్షేత్రాలతో పాటు ఆయిల్ ట్యాంకులపై దాడులు చేసింది. కుహాక్, షహరాన్, కరాజ్ ఏరియాలో ఇజ్రాయెల్ క్షిపణులు గర్జించాయి. దీంతో నగరమంతా హాహాకారాలు వ్యక్తమవుతున్నాయి. ఆయిల్ ట్యాంకర్ల ధాటికి చుట్టుపక్కల ప్రాంతాలు అగ్నికి ఆహుతవుతున్నాయి. ఇప్పటికే ఆర్థికంగా దెబ్బతిన్న ఇరాన్ ను చావు దెబ్బ తీసేలా ఆయిల్ స్టోరేజీ ట్యాంకులు, చమురు క్షేత్రాలను ఇజ్రాయెల్, అమెరికా టార్గెట్ చేస్తున్నాయి. అయితే ఈ యుద్ధంలో అనూహ్యంగా నిలబడి ఇరాన్ ప్రతిదాడి చేస్తోంది. దీంతో తాజా దాడులకు ఇరాన్ ఎలా స్పందిస్తుందో అన్న టెన్షన్ ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో నెలకొంది. గల్ఫ్ యుద్ధం రూపురేఖలు మారిపోతున్నాయి. మొన్నటిదాకా మిసైల్స్, డ్రోన్స్ తో దాడులు చేసుకున్న ఇరాన్, ఇజ్రాయెల్ ఇప్పుడు వ్యూహం మార్చాయి. ఆర్థిక యుద్ధం ప్రారంభించాయి. ఇప్పటిదాకా సైనిక స్థావరాలపై పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఇరాన్ పై ఇప్పటికే సైనికంగా దెబ్బతీసిన అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇప్పుడు ఇరాన్ ఆర్థిక వనరులను ధ్వంసం చేస్తున్నాయి. టెహరాన్ సమీపంలోని చమురు క్షేత్రాలతో పాటు ఆయిల్ ట్యాంకులపై దాడులు చేసింది. కుహాక్, షహరాన్, కరాజ్ ఏరియాలో ఇజ్రాయెల్ క్షిపణులు గర్జించాయి. దీంతో నగరమంతా హాహాకారాలు వ్యక్తమవుతున్నాయి. ఆయిల్ ట్యాంకర్ల ధాటికి చుట్టుపక్కల ప్రాంతాలు అగ్నికి ఆహుతవుతున్నాయి. ఇప్పటికే ఆర్థికంగా దెబ్బతిన్న ఇరాన్ ను చావు దెబ్బ తీసేలా ఆయిల్ స్టోరేజీ ట్యాంకులు, చమురు క్షేత్రాలను ఇజ్రాయెల్, అమెరికా టార్గెట్ చేస్తున్నాయి. అయితే ఈ యుద్ధంలో అనూహ్యంగా నిలబడి ఇరాన్ ప్రతిదాడి చేస్తోంది. దీంతో తాజా దాడులకు ఇరాన్ ఎలా స్పందిస్తుందో అన్న టెన్షన్ ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో నెలకొంది. adrenalin işler bakalım. గల్ఫ్ యుద్ధం రూపురేఖలు మారిపోతున్నాయి. మొన్నటిదాకా మిసైల్స్, డ్రోన్స్ తో దాడులు చేసుకున్న ఇరాన్, ఇజ్రాయెల్ ఇప్పుడు వ్యూహం మార్చాయి. ఆర్థిక యుద్ధం ప్రారంభించాయి. ఇప్పటిదాకా సైనిక స్థావరాలపై పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఇరాన్ పై ఇప్పటికే సైనికంగా దెబ్బతీసిన అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇప్పుడు ఇరాన్ ఆర్థిక వనరులను ధ్వంసం చేస్తున్నాయి. టెహరాన్ సమీపంలోని చమురు క్షేత్రాలతో పాటు ఆయిల్ ట్యాంకులపై దాడులు చేసింది. కుహాక్, షహరాన్, కరాజ్ ఏరియాలలో ఇజ్రాయెల్ క్షిపణులు గర్జించాయి. దీంతో నగరమంతా హాహాకారాలు వ్యక్తమవుతున్నాయి. ఆయిల్ ట్యాంకర్ల ధాటికి చుట్టుపక్కల ప్రాంతాలు అగ్నికి ఆహుతవుతున్నాయి. ఇప్పటికే ఆర్థికంగా దెబ్బతిన్న ఇరాన్ ను చావు దెబ్బ తీసేలా ఆయిల్ స్టోరేజీ ట్యాంకులు, చమురు క్షేత్రాలను ఇజ్రాయెల్, అమెరికా టార్గెట్ చేస్తున్నాయి. అయితే ఈ యుద్ధంలో అనూహ్యంగా నిలబడి ఇరాన్ ప్రతిదాడి చేస్తోంది. దీంతో తాజా దాడులకు ఇరాన్ ఎలా స్పందిస్తుందో అన్న టెన్షన్ ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో నెలకొంది.